అది ఎలా అంటే మంటలేమో పైన ఉన్నాయి కాబట్టి బయటికి రాలేరు, లోపలేమో బయటికి రావడానికి బేస్మెంట్ నుంచి ఎగ్జిట్ దారులు కూడా లేవు. ఆ దట్టమైన పొగ పీల్చి ఊపిరాడక నరక యాతన అనుభవిస్తూ చనిపోయారు. ఇక్కడ జరిగింది ప్రమాదం కాదు, ఇది ప్రభుత్వం యొక్క హత్య. అంటే ఇక్కడ ఏ కన్స్ట్రక్షన్ చేసినా అది ఇల్లీగలే. ఈ పంచాయతీరాజ్ వాళ్ళు అయినప్పటికీ ఆ యొక్క ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కూల్చడానికి వెళ్తే రాష్ట్ర స్థాయి అధికారులు డైరెక్టరేట్ ఆఫ్ పంచాయతీ వాళ్ళు ఏం చెప్పారంటే ఈ ఒక్క చిన్న కాగితం ముక్క ఈ రోజు 25 మంది ప్రాణాలు కోల్పోయేలా చేసింది. గోవా అనేది ఎంజాయ్ చేయడానికి వెళ్ళే ప్లేసే, కానీ మీ సేఫ్టీ మీ చేతుల్లోనే ఉంది. ఎందుకంటే అధికారులు ఆ స్టే ఆర్డర్ల బిజీలో ఉండి మీ ప్రాణాల గురించి ఆలోచించకపోవచ్చు. ఇండియా యొక్క టూరిస్ట్ క్యాపిటల్ ఏది అంటే గోవా అని అంటారు. సముద్రపు అలల తీరం, సముద్రపు అలల శబ్దం, సంగీతం, అక్కడున్న పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ప్రతి ఒక్క టూరిస్ట్ కోరుకునేది ఇదే. కానీ డిసెంబర్ 6 అర్ధరాత్రిన ఆ సంగీతం ఆర్తనాదాలుగా మారింది. లైట్లు వెలుగులు మంటలుగా మారాయి. గోవాలో ఒక భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇందులో 25 మంది చనిపోయారు, 6 మంది చికిత్స పొందుతున్నారు అండ్ 50 మందికి పైగా ఇందులో ఇంజూరీ అయ్యారు. అసలు ఈ యొక్క అగ్ని ప్రమాదం అనేది ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, దీని వెనకాల ఉన్న సిస్టమేటిక్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్స్ ఏంటి అండ్ అధికారులు దాస్తున్న ఆ స్టే ఆర్డర్ రహస్యం ఏంటి, ఒక టూరిస్ట్గా మీరు ఒక ప్రాంతానికి వెళ్తున్నప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హరికథ టైమ్స్. నార్త్ గోవాలోని ఆర్పురాలో బర్చ్ బై రోమియో లేన్ అనే ఒక క్లబ్ ఉంది. ఈ క్లబ్ అనేది స్టేట్ క్యాపిటల్ పనాజీకి 25 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఈ యొక్క మొత్తం ఇన్సిడెంట్ కూడా ఈ యొక్క బర్చ్ బై రోమియో లేన్ అనే నైట్ క్లబ్ లోనే జరిగింది. బయట నుంచి ఎంతో అద్భుతంగా కనిపిస్తున్న క్లబ్ కొన్ని నిమిషాల్లోనే 25 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ముందుగా అందరూ సిలిండర్ పేలింది, దీనివల్లనే ఈ యొక్క అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది అనుకున్నారు. కానీ అసలు నిజం వేరే ఉంది. ముందుగా మనం ఈ క్లబ్ యొక్క నిర్మాణాన్ని అర్థం చేసుకోవాలి. అదే ఇక్కడ అసలైన కారణం. బర్చ్ బై రోమియో లేన్ అంటే దీన్ని ఒక జంగల్ థీమ్గా డిజైన్ చేశారు. అంటే అడవిలాగా కనిపించే థీమ్ అనమాట ఇది. సో దీనికి గాను వీళ్ళు డ్రై పామ్ లీవ్స్ అంటే తాటాకుల్ని, బ్యాంబూ స్టిక్స్ అంటే బ్యాంబూతో తయారు చేసిన వుడ్ని అండ్ అదర్ వుడ్ మెటీరియల్స్ని ఎక్కువగా యూజ్ చేశారు. ఎందుకంటే జంగల్ థీమ్లో కనిపించడానికి, అంటే అడవిలాగా కనిపించడానికి ఇదే ఇక్కడ ప్రధాన కారణమైంది. ఒక చిన్న స్పార్క్ కూడా భారీ అగ్ని ప్రమాదానికి దారితీస్తుంది. ఈ యొక్క క్లబ్ యొక్క డిజైన్ చూసుకున్నట్లయితే బేస్మెంట్ ఉంటుంది అండ్ దాని తర్వాత గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్. ఈ బేస్మెంట్లోనే కిచెన్ అండ్ స్టాఫ్ రూమ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్లో ఏంటంటే పార్టీ థీమ్స్ ఉంటుంది అండ్ ఫస్ట్ ఫ్లోర్లో డ్యాన్స్ ఫ్లోర్ ఉంటుంది. ఇక్కడే అసలైన ప్రమాదం స్టార్ట్ అయింది అండ్ 100 మందికి పైగా కూడా ఇక్కడ డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే వీకెండ్స్లో ఏంటి జనరల్గా అందరూ కూడా చిల్ అవ్వడానికి, కొంచెం ఎంజాయ్ చేయడానికి డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తూ ఉంటారు, క్లబ్స్కి వెళ్తూ ఉంటారు. ఇదే ఇక్కడ ముఖ్యమైన అంశంగా మారింది. సో నిన్న శనివారం కావడంతో క్లబ్ మొత్తం కూడా ఎక్కువ మంది ఆక్యుపై అయిపోయి ఉన్నారు. ఇక్కడ ఫారిన్ టూరిస్టులు ఉన్నారు, ఇండియన్ టూరిస్టులు ఉన్నారు అండ్ దాంతోపాటు అక్కడ స్టాఫ్ మెంబర్స్ కూడా ఉన్నారు. అంతా సడన్గా చిల్ అవుతూ ఉన్నారు. ఎగ్జాక్ట్గా 12 గంటల నుంచి ఈ యొక్క విషాదం అనేది స్టార్ట్ అయింది. పోలీసులు మరియు మీడియా మొదటి చెప్పింది ఏంటి అంటే సిలిండర్ పేలింది, ఈ సిలిండర్ పేలడంతో ఇక్కడ ఇంత ప్రమాదం అనేది చోటు చేసుకునింది అన్నారు. కానీ అసలు నిజం ఇది కాదు. హైదరాబాద్ నుండి వెళ్ళిన ఒక ప్రత్యక్ష సాక్షి ఫాతిమా షేక్, ఈమె ఏమని చెప్పిందంటే మా కళ్ళ ముందే ఫస్ట్ ఫ్లోర్లోని డెకరేషన్ రూమ్ నుండి మంటలు స్టార్ట్ అయ్యాయి అని చెప్పారు. పోలీసులకు అనుమానం ప్రకారం ఈ యొక్క డాన్స్ ఫ్లోర్ లో యూజ్ చేసిన ఫైర్ గన్స్, అంటే ఎలక్ట్రిక్ ఫైర్ గన్స్ యూజ్ చేస్తుంటారు కదా ఆనందం కోసం, ఆ ఎలక్ట్రిక్ ఫైర్ గన్స్ ఈ యొక్క డ్రై పామ్ లీవ్స్ అంటే తాటాకులకు టచ్ అవ్వడం, అక్కడ ఇనిషియల్గా స్పార్క్ రావడం, ఆ స్పార్క్తో కాస్త మంటలు అనేది ఎక్కువ అవడం. ఎందుకంటే మొత్తం కూడా ఈ యొక్క వుడ్తో తయారు చేసినవి స్ట్రక్చర్స్ అంతా కూడా. సో ఎక్కువ మంటలు అనేది వ్యాపించడం స్టార్ట్ అయింది. ఎప్పుడైతే ఈ యొక్క మంటలు ఎక్కువైపోయినాయో వెంటనే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళందరూ కూడా భయంతో ఎటు వెళ్లాలో అర్థం కాలేదు అండ్ ఈ మంటలతో పాటు పొగ అనేది మొత్తం కమ్ముకునేసింది. దాంతో అందరూ భయంతో కిందకి అంటే బేస్మెంట్కి వెళ్ళడం స్టార్ట్ చేశారు. అదే వాళ్ళు చేసిన అతి పెద్ద తప్పు అయింది. బేస్మెంట్లో వెళ్ళిన వారికి అది ఒక చక్రవ్యూహంలా మారింది. అది ఎలా అంటే మంటలేమో పైన ఉన్నాయి కాబట్టి బయటికి రాలేరు, లోపలేమో బయటికి రావడానికి బేస్మెంట్ నుంచి ఎగ్జిట్ దారులు కూడా లేవు. అండ్ ఇంకొక భయంకరమైన విషయం ఏంటి అంటే అక్కడ యూజ్ చేసిన ఫోమ్ కానీ, ఆ మెటీరియల్ కానీ, ఆ కెమికల్స్ కానీ, దాంతో మొత్తం క్రియేట్ అయిన పొగ అనేది చాలా
విషపూరితమైనది. దీనివల్ల ఇక్కడ ప్రమాదం అనేది ఎక్కువ ఇంటెన్సిటీ అయిపోయింది. ఆ పొగ అంతా కూడా ఈ బేస్మెంట్ మొత్తాన్ని కప్పేసింది. పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం 25 మంది చనిపోయారు. ఇందులో 3 మాత్రమే కాలిపోయి చనిపోయారు. మిగతా 22 మంది ఆ దట్టమైన పొగ పీల్చి ఊపిరాడక నరక యాతన అనుభవిస్తూ చనిపోయారు. ఫైర్ ఇంజిన్స్ వచ్చేసరికి మొత్తం పరిస్థితి అనేది చేయి దాటిపోయింది. కానీ ఈ ఫైర్ ఇంజిన్స్ ఆ నైట్ క్లబ్ ని రీచ్ అవ్వడానికి సరైన దారి కూడా లేదు. 400 మీటర్స్ అవతల ఆగిపోవాల్సి వచ్చింది. దీంతో అక్కడ నుంచి పైపులు లాగి మంటలు ఆరిపోయే లోపల ఉన్న ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోయినాయి. ఇక్కడ జరిగింది ప్రమాదం కాదు, ఇది ప్రభుత్వం యొక్క హత్య. ఈ క్లబ్ కట్టిన స్థలం అనేది అటువంటిది. ఈ క్లబ్ కట్టిన స్థలం వచ్చి సాల్ట్ ప్యాన్, అంటే ఇది ఒక ఈకో సెన్సిటివ్ జోన్. అంటే ఇక్కడ ఏ కన్స్ట్రక్షన్ చేసినా అది ఇల్లీగలే. కానీ అటువంటి ప్రాంతంలో ఈ క్లబ్ ని కట్టారు. సో అక్కడ ఎవరైతే పంచాయతీ సిస్టమ్ ఉందో, ఆర్పోరా పంచాయతీకి సంబంధించిన సర్పంచ్ ఎవరైతే ఉన్నారో రోషన్ రెడ్కర్, అతను స్వయంగా ఏం చెప్పారంటే, మేము నోటీసులు ఇచ్చాము ఈ యొక్క క్లబ్ ని కట్టద్దండి అనేసి. స్టిల్ వాళ్ళు కట్టారు. అండ్ వాళ్ళు కట్టిన తర్వాత కూడా ఈ అక్రమంగా కట్టారు మీరు అనేసి దీన్ని వెంటనే కూల్ చేయాలని మేము నోటీసులు చాలా టైమ్స్ మేము ఇష్యూ చేసాము. స్టిల్ వాళ్ళు ఆ నోటీసులు పట్టించుకోలేదు అని చెప్పారు. ఈ పంచాయతీ రాజ్ వాళ్ళు అయినప్పటికీ ఆ యొక్క ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కూల్చడానికి వెళ్తే రాష్ట్ర స్థాయి అధికారులు డైరెక్టరేట్ ఆఫ్ పంచాయతీ వాళ్ళు ఏం చెప్పారంటే ఒక స్టే ఆర్డర్ ఇచ్చారు. ఏమని, ఈ యొక్క కట్టడాన్ని కూల్చొద్దండి అని. దాంతో గ్రామ స్థాయి వాళ్ళు ఏం చేస్తారు, కామ్ అయిపోయారు. ఈ ఒక్క చిన్న కాగితం ముక్క ఈ రోజు 25 మంది ప్రాణాలు కోల్పోయేలా చేసింది. అసలు ఆ స్టే ఆర్డర్ ఎందుకు ఇచ్చారు, దాని వెనకాల ఎవరున్నారు అండ్ దీనికి సంబంధించిన సమాధానం కూడా ఆ అధికారులే చెప్పాలి. ప్రస్తుతం పోలీసులు క్లబ్ యొక్క ఓనర్ అయిన సౌరవ్ లోత్రా పైన కేసు నమోదు చేశారు. అక్కడ ఎవరైతే ఉన్నారో మేనేజర్, ఆ మేనేజర్ ని అరెస్ట్ చేశారు. సీఎం ప్రమోద్ సావంత్ కూడా మెజిస్ట్రేట్ ఎంక్వైరీకి ఆర్డర్ వేశారు. ఈ ఘటన పైన ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు కానీ, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కానీ, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు కానీ వాళ్ళ యొక్క దుఃఖాన్ని వ్యక్తం చేశారు. అండ్ ప్రైమ్ మినిస్టర్ నేషనల్ రిలీఫ్ ఫండ్ ద్వారా నుంచి ఎవరైతే చనిపోయారో వాళ్ళకి 2 lakhs రూపీస్ ఎక్స్గ్రేషియా అండ్ ఎవరైతే గాయపడ్డారో వాళ్ళకి 50,000 రూపీస్ ప్రకటించారు. దాంతో పాటు గోవా చీఫ్ మినిస్టర్ అయిన ప్రమోద్ సావంత్ గారు కూడా ఎవరైతే చనిపోయారో వాళ్ళకి 2 lakhs రూపీస్ ఎక్స్గ్రేషియా అండ్ ఎవరైతే గాయపడ్డారో వీళ్ళకి 50,000 రూపీస్ కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అండ్ దీంతో పాటు క్లబ్ యాజమాన్యానికి సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్ కి సంబంధించి ఒక మెజిస్ట్రేట్ ఎంక్వైరీ కూడా ఇష్యూ చేశారు. గోవా అనేది ఎంజాయ్ చేయడానికి వెళ్లే ప్లేసే, కానీ మీ సేఫ్టీ మీ చేతుల్లోనే ఉంది. మీరు ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో ఎమర్జెన్సీ ఎగ్జిట్లు ఉన్నాయా లేదా, నెక్స్ట్ అక్కడ ప్రాపర్ సేఫ్టీ మెజర్స్ తీసుకున్నారా లేదా అన్నది ఖచ్చితంగా గమనించండి. ఎందుకంటే అధికారులు ఆ స్టే ఆర్డర్ల బిజీలో ఉండి మీ ప్రాణాల గురించి ఆలోచించకపోవచ్చు. ఫైర్ సేఫ్టీ లేని చోట మీ ప్రాణాలను పందెం వేయకండి. ఈ ఘటనపై మీరేమంటారు, ఆ అధికారులు ఏం చేయాలంటారు కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా రాయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు హరికథ టైమ్స్. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం.